హాయ్ హలో నమస్కారం, అందరూ బాగున్నారా? ఈరోజు బెంగళూరులోని ఒక ఆలయానికి వచ్చింది. ఆలయం పక్కన ఒక ఆయుర్వేదిక్ షాప్ కనిపించింది నాకు. ఇక్కడ ఆయుర్వేదిక్ గురించి తెలుసుకున్నాం, మీకు కూడా తెలిపిస్తాం, కొంచెం ఇన్ఫర్మేషన్ ఇప్పిద్దామని అనిపించింది నాకు. నేను ఇమ్మీడియట్గా డాక్టర్ని రిక్వెస్ట్ చేశాను. ఆయన ఓకే అని మనకి కొంచెం సమయాన్ని కూడా కేటాయించారు. మళ్ళా లేట్ చేయకుండా వెళ్ళిపోదాం. కొత్తగా ఎవరు ఈ వీడియో చూస్తున్నారు, లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ శివకుమార్, బిలీవ్ వ్లాగ్స్. మీరు చూస్తున్నది తెలుగు ఛానల్ ప్రో. చాలా మందికి ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. ఈ ఆయుర్వేదిక్లో ఆ సమస్యలకు పరిహారాలు ఏమున్నాయి కనుక్కున్నాం. చాలా ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్. ఇది మీరు స్కిప్ చేయకుండా ఈ వీడియోని కంటిన్యూస్గా చూడండి. చాలా సమస్యలకి చాలా పరిహారాలు మీకు దొరుకుతాయి. మళ్ళీ లేట్ చేయకుండా మనం వెళ్ళిపోదామంట. ఈ వీడియోని చాలామందికి షేర్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ చాలా యూస్ఫుల్. రండి, మన చేతిలో డాక్టర్ ఉన్నారు. నమస్తే అండి, నా పేరు డాక్టర్ చంద్రశేఖర్. మాది బెంగళూరు విద్యారణ్యపురం నా క్లినిక్ ఉంది. సో మేము వచ్చేసి ఇక్కడ అన్ని తరాల ట్రీట్మెంట్కి చేస్తాము. సో ఇక్కడ వచ్చి మీకు ప్రోడక్ట్ గురించి మీకు చెప్పడానికి ఇష్టపడతాను. ఇక్కడ మన దగ్గర వచ్చేసి జస్ట్ కాల్ ప్లస్ అని ఉంది. కాబట్టి ఇంకా ఇక్కడ ఎమోడైన్ అని చెప్పి ఒకటి ఉంది. ఇది వచ్చేసి ఐరన్ డిఫిషియన్సీ, తర్వాత కాల్షియం డిఫిషియన్సీకి ఇస్తాము. సో ఎందుకు ఐరన్ డిఫిషియన్సీ వస్తుందని చాలా ఇంపార్టెంట్. మన ఫుడ్లో సరిగ్గా మనకి న్యూట్రియంట్స్ అన్ని చెప్తాము. ఆ న్యూట్రియంట్స్ కొరత ఉండడం వల్ల మనకి డిఫిషియన్సీ వస్తుంది బ్లడ్లో. ఆ డిఫిషియన్సీని ఇంకా డిసీజ్ క్రియేట్ అవుతుంది. డిసీజ్ వచ్చిన వీటికి మనకి పెయిన్ స్టార్ట్ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మంత్లీ సైకిల్ కూడా ప్రాబ్లమ్ వస్తుంది, ఐరన్ డిఫిషియన్సీ వస్తుంది. తర్వాత లో బీపీ కావచ్చు, ఎక్కువ టైర్డ్నెస్, కొన్ని చేయడానికి ఎక్కువ నీరసం, ఇదంతా రావడానికి మెయిన్ కారణం వచ్చేసి మన ఐరన్ డిఫిషియన్సీ. కాల్షియం కూడా ఎక్కువ ఉండదు, ఒకటి ఉంటే ఇంకోటి సరిగా ఉండదు. సో రెండు ఎక్కువ ఉండదు మన బాడీలో, సరిలేదంటే రెండు బ్యాలెన్స్గా ఉంటే కానీ మన ఆరోగ్యం చాలా బాగుంటుంది. సో అది చెప్పడానికి ఇష్టపడతాం. మీకు ఎవరికైనా ట్రీట్మెంట్ కావాలా, ఈ ప్రోడక్ట్ గురించి మీన్స్ ఈ ప్రోడక్ట్ కావాలా లేదా ట్రీట్మెంట్ కావాలంటే కానీ మీరు మాతో కాంటాక్ట్ చేయొచ్చు. మీకు మేము ఆన్లైన్లో కూడా మీకు కన్సల్టేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో వచ్చేసి మీకు నేను అశ్వగంధ గురించి చెప్తాను. సో ఇక్కడ అశ్వగంధ మన దగ్గర రెండు ఉంది. ఒకటి వచ్చేసి 1 kg ఉంది మన దగ్గర, తర్వాత వచ్చేసి 100 గ్రామ్ ఉంది. ఇక్కడ రీటైల్ మళ్ళీ హోల్సేల్ కూడా మేము చేస్తాము. ఇక్కడ మన క్లినిక్ కూడా ఉంది. సో మీకు అశ్వగంధ గురించి మీకు చెప్పడానికి ఇష్టపడతాను. అశ్వగంధ వచ్చేసి మనకి ఎక్కువ టైర్డ్నెస్ ఉంటుంది, లేదా నర్వస్ వీక్ ఉంటుంది, అగైన్ యాంగర్, ఎక్కువ కోపం వస్తూ ఉంటుంది, ఎక్కువ స్ట్రెస్ ఉంటుంది, ఎక్కువ ఒత్తిడిలో పనిచేసేయడం అంతా మనం అశ్వగంధ వాడడం చాలా మంచిది. సో ఇది వచ్చేసి మనకి ఒక స్ట్రెస్ లెవెల్ తగ్గిస్తుంది. చాలా మంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు, నిద్ర రావడం లేదు సార్, నాకు నైట్ టైం పనుకున్నా కూడా ఒక నైట్ 12 గంటలు 1 గంట అయినా కూడా నిద్ర రావడం లేదు అంటారు. సో వాళ్ళందరూ కూడా ఒక సజెషన్ ఏమంటే మీరు అశ్వగంధ వాడి ట్రై చేయొచ్చు మీరు. సో ఇది ఒక ఎథికల్ ప్రోడక్ట్, క్లాసికల్ ప్రోడక్ట్. ఇది ఎవరు కావాల్సిన వాడచ్చు, సైడ్ ఎఫెక్ట్ ఏమి ఉండదు అశ్వగంధ ఆయుర్వేదంలో, అది అందరికీ తెలిసిన విషయమే. సో మీకు ఈ అశ్వగంధ ఎవరికైనా కావాల్సిన, హోల్సేల్ కావాల్సిన లేదా రీటైల్గా కావాల్సిన, ఒక కన్సల్టేషన్ కావాల్సిన కూడా మీరు మాతో కాంటాక్ట్ చేయొచ్చు. సో ఇక్కడ వచ్చేసి మీకు పైల్స్ గురించి చెప్పడానికి ఇష్టపడతాను. చాలా మంది ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది పైల్స్తో రిలేటెడ్ కేసెస్ ఎక్కువ మంది వస్తూ ఉంటాయి మనకి. ఇక్కడ చాలా మంది ఇబ్బంది పడుతున్నారు పైల్స్ అయిన తర్వాత. ఎందుకంటే సరైన టైంకి నీళ్ళు తాగరు, మంచి ఫ్రూట్స్ వెజిటేబుల్ తినరు, ప్రతిదినం వాళ్ళకి 30 గ్రామ్ ఫైబర్ కావాలా, ఫైబర్ ఉండే అట్లా కట్టినట్టు ఫుడ్ తినరు వాళ్ళు. సో అందువల్ల ఈ యొక్క కాన్స్టిపేషన్ అనేది బిగినింగ్ లో అవుతుంది. అది మళ్ళీ కాన్స్టిపేషన్ కాంగా మోషన్ మాత్రం ఈజీగా పోరు వాళ్ళు. సో ఎవ్రీడే ఏమో పిల్స్ తీసుకోవాలి. అలాంటి ప్రాబ్లమ్స్ పడి ఫైనల్ గా అది పైల్స్ కి దారి తీస్తుంది అనమాట. సో ఆ పైల్స్ వచ్చిన మీటికి వాళ్ళు చాలా ఇబ్బంది పడి తర్వాత ఆపరేషన్స్ అదంతా చేసుకుంటూ ఉంటారు. సో మన సజెషన్ ఏమంటే స్టార్టింగ్ స్టేజ్ లో ఉంటే కనుక, సో మన ఆయుర్వేదంలో మంచి మెడిసిన్లు ఉంటాయి, దాన్ని వాడడం వల్ల మీరు ఒక పైల్స్ అనేది క్యూర్ అవుతారని నేను ఇష్టపడతాను చెప్పడానికి. సో ఇక్కడ మన దగ్గర మెడిసిన్ ఉంది. ఇక్కడ పైల్స్ క్యూర్ సిరప్ అని మన దగ్గర ఉంది. తర్వాత అదే తర్వాత పైల్స్ క్యూర్ ఒక టాబ్లెట్ కూడా వస్తుంది, క్యాప్సూల్స్ ఫామ్లో వస్తుంది. సో దీన్ని వాడడం వల్ల కూడా మీకు పైల్స్ ఒక ప్రాబ్లమ్స్ ని విముక్తి పొందవచ్చు. ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది ఒక పెయిన్ రిలేటెడ్ కేసు ఎక్కువ వస్తాయి మన క్లినిక్ కి. చాలా మంది ఒక పెయిన్ రిలేటెడ్ అంటే మార్నింగ్ నైట్ అనక, సో ఈవినింగ్ కనుక ఏ టైం అన్నా కానీ నైట్ అంతా ఎప్పుడైతే నొప్పి ఉంటుంది. సో నొప్పి వల్ల నిద్ర రావడం రాదు వాళ్ళకి. ఇది కూడా లైఫ్ స్టైల్ డిసీజ్ అన్నమాట. సో ఎక్కువ మంది ఒక సరిగ్గా కాల్షియం ఇలాంటి మంచి సరిగ్గా మెయింటైన్ చేయడం వల్ల, పోవడం వల్ల వాళ్ళకి డిఫిషియన్సీ ఇంకా డిసీజ్ వచ్చేస్తుంది. మీకు చెప్పుకున్నాం ఆల్రెడీ మనం. సో తర్వాత వచ్చేసి మన దగ్గర మంచి మెడిసిన్ ఉంది జాయింట్ పెయిన్ కి. సో అది వచ్చేసి మన న్యూట్రరీ హెల్త్ కేర్ ఒక జాయింట్ పెయిన్ కేర్ అని అనిపిస్తుంది. ఇది ఒక మంచి ప్రోడక్ట్. మార్నింగ్ ఈవినింగ్ వాడడం వల్ల విత్ ఇన్ 2-3 days లో రిజల్ట్ వస్తుంది. సో ఇదే ఒక కాంబినేషన్ లో ఇంకొక మెడిసిన్స్ కూడా ఉంది.
సో ఇది మన యొక్క క్లినిక్ లా రెడీ అయ్యింది ఇట్లా ప్రోడక్ట్ న్యూ హెల్త్ కేర్ అని. ఇది క్యాప్సూల్స్ ఫామ్, ఇది మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి తీసుకోవడం వల్ల పెయిన్ అనేది జాయింట్ పెయిన్ ఉంది, మండి మోకాళ్ళ నొప్పి అంటాము. సో ఆ మోకాళ్ళ నొప్పి, బ్యాక్ పెయిన్ అని చెప్తాము. సో అన్ని తరాల పెయిన్ కూడా ఇది ఎక్సలెంట్ గా పనిచేస్తుంది. సో ఈ ప్రోడక్ట్ గురించి మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాల్సిన కూడా మీరు మాతో కాంటాక్ట్. ఇది గ్యాస్ట్రిక్ సమస్యను ఇంకా బాధపడుతున్నారు. ఎందుకు గ్యాస్ట్రిక్ వస్తుందంటే, సో మనకి ఒక మంచి ఫుడ్ మీన్స్ మన టైం టు టైం తినడము, తర్వాత అవుట్ సైడ్ ఫుడ్ ఎక్కువ టేస్టింగ్ పౌడర్ ఇలాంటివి వాడతారు, మసాలాలో ఎక్కువ ఉంటుంది. సో అందువల్ల మనకి ఒక గ్యాస్ట్రిక్ అసిడిటీ అనేది క్రియేట్ అవుతుంది. సో దానివల్ల ఎక్కువ మంది బాధపడుతూ ఉంటారు. ఒకటి మన లైఫ్ స్టైల్ కరెక్ట్ చేసుకోవాలా. సో లేదు అంటే దాని సిమ్టమ్స్ మేనేజ్ చేసుకోవాలంటే కానీ అలోపతిలో ఎక్కువ మెడిసిన్స్ ఉంటాయి. అలోపతి లాంగ్ టర్మ్ అంత సేఫ్ కాదు. మన ఆయుర్వేదాలు ఏమప్ప అంటే మనము ఆల్మోస్ట్ ఒక 13 ఇంగ్రీడియంట్స్ ఉంటుంది, ఒక 12-13 మంచి మంచి ఇంగ్రీడియంట్స్ ఉంటుంది. ఇదంతా మన ఇంట్లో చిక్కేదే. సో ఇలాంటి ఒక ఇంట్లో ఏముంటుందో అలాంటి ఒక ఇంగ్రీడియంట్స్ తయారు చేసే అట్లా సిరప్ ఇది గ్యాస్ట్రోవిన్ అని. సో ఇది ఎక్సలెంట్ గా వర్క్ చేస్తుంది. మీరు ఈ ప్రోడక్ట్ ట్రై చేయొచ్చు. అలాగే ఇంకా ఎక్కువ అసిడిటీ ఉంది అనుకోండి, సో వాళ్ళకి కూడా నేను అసిడిటీకి ఇంకోటి ఉంది పర్టికులర్ చూడాలి. సో ఇది కూడా ఎక్సలెంట్ గా ఒక గ్యాస్ట్రిక్ వర్క్ చేస్తుంది. సో మీరు ఈ ప్రోడక్ట్ గురించి కావాల్సిన ప్రోడక్ట్ యూజ్ చేయాలనుకున్నా కూడా మీరు మాతో కాంటాక్ట్ చేస్తే ఈ ప్రోడక్ట్ గురించి మీకు ఇన్ఫర్మేషన్ చెప్తాను. అంటే కిడ్నీ స్టోన్స్, ఈ స్టోన్స్ అనేది ఇక మధ్యకాలంలో చాలా మంది కిడ్నీ స్టోన్స్ వల్ల బాధపడుతూ ఉంటారు. సో ఎందుకు కిడ్నీ స్టోన్స్ వస్తుందప్ప అంటే మన లైఫ్ స్టైల్ ఇంకానే, ఇదంతా లైఫ్ స్టైల్ డిసీజ్ ఇంకానే వస్తుంది. మన సరిగా నీళ్ళు తాగము, తర్వాత వచ్చేసి అవుట్ సైడ్ ఫుడ్ ఎక్కువ, జంక్ ఫుడ్స్ అంతా ఎక్కువ వాడుతూ ఉంటాము. సో దానికి టేస్టింగ్ పౌడర్లు అదే చేస్తూ ఉంటారు. సో ఈ ఫుడ్ ద్వారానే మనకి ఎక్కువ ఒక ప్రాబ్లమ్స్ వచ్చేది. సో దీనికి మన దగ్గర మంచి రెమెడీస్ ఉంది. వితిన్ ఒక 10 to 15 days దాని స్టోన్స్ అనేది కలుగుతుంది. ఆల్మోస్ట్ మేము 14 to 15 mm వరకు ఇది ట్రై చేసాము. ఇది ఎక్సలెంట్ రిజల్ట్ ఉంది. ఇది మన దీంట్లో తయారవుతుంది, మన యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లాగా తయారవుతుంది కిడ్నీ స్టోన్స్ అని. సో వితిన్ 10 to 15 days రిజల్ట్ వచ్చే అట్లా మంచి మెడిసిన్ మన దగ్గర ఉంది. ఈ మెడిసిన్ గురించి మీకు ఏమైనా కావాలంటే కానీ మీరు మాతో కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ సార్. మీకు నచ్చిందా? మంచి యూస్ఫుల్ వీడియో అని అనిపించింది నాకు. మంచి ఇన్ఫర్మేషన్ ఇది. మీరు తప్పకుండా ఈ వీడియోని చాలామందికి షేర్ చేయండి. మీకు ఇంకా ఎక్కువ వివరాలు కావాలంటే కింద కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేసి మాట్లాడవచ్చు. మీరు తెలుగు, కన్నడ మాట్లాడతారు. మీకు డిస్కౌంట్ కూడా పొందొచ్చు కావాలనుకుంటే మీరు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి చూపించండి, కామెంట్ చేసి చూపించండి. వీళ్ళు 15% ప్రోడక్ట్స్ మీద డిస్కౌంట్ కూడా ఇస్తారు. ఈ వీడియో నచ్చితే చాలామందికి షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.